टेस्टिंग वगैरह आना है और ఎక్కడున్నా కూడా ఈ ఎనర్జీ డ్రింక్ని మనం పక్కనే ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా మన ఎనర్జీని ఎప్పుడు కూడా క్యారీ చేస్తుంది. కొంచెం హాట్గా ఉంటుంది, కానీ చాలా బాగా ఉంటుంది. అంటే ఏదైనా ఫుడ్డు తిన్నాము అంటే అనుకోకుండా సడన్గా తినాల్సి వచ్చింది అంటుంటారు కదా, మీరు డైట్లో ఉంటారా, ఏది తినరా, మీరు అలాగే ఉంటారా, ఏమి తినకుండానే జీవించేస్తారు, ఇలాంటి కామెంట్స్ మనం ఎక్కువగా వింటుంటాం కదా. అలాంటప్పుడు దాన్ని ఏంటంటే అన్నిట్లు కూడా ఛాలెంజెస్ కింద తీసుకోవాలి మనం. ఆ ఛాలెంజెస్ని తీసుకున్న తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఏదైనా ఫుడ్ మనం వద్దు కొంచెం ఏదో బతిలాడతారో లేకపోతే ఏదో రకరకాల కింద మీద పడి మొత్తం మీద వాళ్ళు మనకి కింద మీద తినిపిస్తారు. వీళ్ళు ఎలా ఛాలెంజ్ తీసుకుంటారా అని చెప్పి, అంటే మనం తీసుకునే దానికన్నా కొంచెం అధికంగా తినిపిస్తారు కావాలని. వీళ్ళు డైట్లో ఉన్నారు కదా, అట్లా ఎలా బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి అనుకోండి, తప్పేం లేదు. ఒకసారి సరదాగా తింటే ఏమవుతుంది? ఒకే రోజు 2500 క్యాలరీస్ తీసుకుని నష్టం ఏమైనా ఉందా? ఏం లేదు. ఎందుకంటే మనం డైలీ బ్యాలెన్స్ చేస్తాం కదా. డైలీ మనం ఎంత తీసుకుంటాం? 1200 క్యాలరీస్ లేదా మహా అయితే 1500. మరి ఏదో చిన్న వర్కౌట్స్ చేస్తాం కదా, ఏదో వర్కౌట్ చేస్తాం. తర్వాత ఈ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది కదా, ఇది తీసుకునేటల్లా ఒక 30-40 క్యాలరీస్ అనేది బర్న్ చేస్తుంది. వేడివేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా రకరకాలుగా ఏదో చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాము. దాని తర్వాత మార్నింగ్ ఫిట్ అవర్ అని చెప్పేసి జిమ్లో మనం ఒక 45 మినిట్స్ చేస్తాం. ఇలా ఎన్ని చేసినా ఒక 300 క్యాలరీస్ ఇది బర్న్ చేస్తాం. చేయకుంటే ఉండవు కదా. మరి 300 క్యాలరీస్ బర్న్ చేయకపోతే ఫిట్నెస్ ఎట్లా వస్తుంది మనకి? అంటే క్యాలరీస్ బర్న్ చేయాలి కదా. ఇప్పుడు అమౌంట్ అనుకోండి, ఖర్చు పెట్టకపోతే మనకి ఏదైనా డిపాజిట్ లాగా అది మనకి ఏదైనా ఇన్కమ్ ఇస్తుంది. అదే ఫ్యాట్ డిపాజిట్ చేసుకుంటే మన హెల్త్నే ఖరాబ్ చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మన హెల్త్ని బ్యాలెన్స్ చేయాలి, ఎంత చక్కగా బ్యాలెన్స్ చేయాలి కదా హెల్త్ని. మరి ఎప్పుడైతే మన హెల్త్ బాగుంటేనే కదా ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి అవుతుంది మనకి. మనం ఎప్పుడైనా కూడా ఎంజాయ్ చేయాలంటే హెల్త్ ఫస్ట్. చాలామంది కోట్ల డబ్బులు ఉంటాయి, ఎంజాయ్ చేస్తారా? చేయలేరు. తిందామన్నా అవ్వదు, తాగుదామన్నా అవ్వదు, కనీసం సరదాగా ఏదో మాట్లాడదాం, సరదాగా ఏదైనా ఏమి అసలు అబ్బో నా వల్ల అవ్వదు, ఛాలెంజ్ నేను తీసుకోలేను. ఇట్లా ఫుడ్ గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందుకని ఏంటంటే జాగ్రత్తగా మన హెల్త్ మెయింటైన్ చేయాలా. మీకు నేను హెల్త్ ఇచ్చేవాడిని నేనున్నాను అన్న మీకు ఎంతమందికి నమ్మకం అనిపిస్తే నాతో జర్నీ చేయండి. నేను మీ ఆస్తులు అడగను, మీ డబ్బులు అడగను. కేవలం నేను అడిగేది ఏంటంటే మీ ఆరోగ్యం. మీ ఆరోగ్యం బాగుందా? మీరు బాగున్నారండి? మీ ఆరోగ్యం బాగుందా? అందరు బాగున్నారా? ఇది ఒకటే అడుగుతున్నాను, ఇంక వేరే ఏది అడగను.